నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 8 నెలలు పూర్తి కాల. 8 నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఇందులో 75 కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. మిగతా ఆ యొక్క 116 కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లు 18 గ్రామాల్లో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల్లో ప్రజల చేత భాగస్వామ్యం ఉండాలా, ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాలా, ప్రజల అతిథులుగా ఉండాలా అన్న ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి 9వ తారీఖున జరగబోతోంది. మార్చి 9వ తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్షరాల 105 చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మార్చి 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 105 చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి. ఇందులో 51 చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను, మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు. 54 చోట్ల కోటమిరెడ్డి, గిరిధర్ రెడ్డి, అదేవిధంగా కార్పొరేటర్లు, కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు. మేము కేవలం పాల్గొంటాం. ఆ యొక్క ప్రారంభోత్సవాలకి అతిథులు స్థానిక ప్రజలే. ఆ యొక్క ప్రారంభోత్సవాలని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే. మార్చి 9వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతాయి.